నటరత్న ఎన్టీఆర్ దానవీర శూరకర్ణ చిత్రానికి పోటీగా నటశేఖర కృష్ణ కురుక్షేత్రం చిత్రాన్ని తీసి విడుదల చేశారనే అపోహ ఇప్పటికీ చాలా మందిలో ఉంది. అయితే అది ఎంత మాత్రం నిజం కాదని 1974 మే 3న ఆంధ్రపత్రిక దినపత్రికలో వచ్చిన వార్త వెల్లడిస్తుంది. హీరో కృష్ణ 100వ చిత్రం అల్లూరి సీతారామరాజు 1974 మే 1న విడుదలైంది. కొత్త సినిమా విడుదల కాగానే సినీ రాజధాని విజయవాడలో సక్సెస్ మీట్ పెట్టడం ఆ రోజుల్లో ఓ సాంప్రదాయం. ఆ చిత్రాన్ని పంపిణీ చేసిన సంస్థ ఆధ్వర్యంలో జరిగే ఈ కార్యక్రమానికి హీరో, హీరోయిన్, దర్శకుడు, నిర్మాత హాజరయ్యేవారు. అలాగే అల్లూరి సీతారామరాజు చిత్రం విడుదల కాగానే పంపిణీ సంస్థ అయిన తారక రామ ఫిలిమ్స్ మే 3న నటరాజు హోటల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి హీరో కృష్ణ, విజయ నిర్మల, దర్శకుడు దాసు హాజరయ్యారు. ఈ సభలోనే 5 కోట్ల రూపాయల వ్యయంతో భారతీయ భాషలన్నింటిలోనూ రంగులలో కురుక్షేత్రం చిత్రం తీయనున్నట్లు సూపర్ స్టార్ కృష్ణ ప్రకటించారు. అయితే ఆయన కోరిక కార్యరూపం దాల్చడానికి 3 ఏళ్ల సమయం పట్టింది. నటశేఖర కృష్ణ, నటభూషణ శోభన్ బాబు, రెబల్ స్టార్ కృష్ణరాజులతో తొలి పౌరాణిక మల్టీ స్టారర్గా కురుక్షేత్రం చిత్రం రూపుదిద్దుకొని 1977 జనవరి 14న విడుదలయ్యింది. అదే రోజు నటరత్న ఎన్టీఆర్ నటించిన దానవీర శూరకర్ణ చిత్రం రిలీజ్ అవ్వడంతో ఈ 2 చిత్రాల పోటీ రసవత్తరంగా మారింది. అయితే ఈ పోటీలో ఎన్టీఆర్ విజయం సాధించారు.